ఇచ్చారా నీకు? అన్న చాలా విషయాలు ఉన్నాయి, మరి మాట్లాడుకోవాలి. కొంచెం మీరు మీరు మాట్లాడితే దాడి, సోషల్ మీడియాలో మాట్లాడితే దాడి, మాటల దాడి, భౌతిక దాడి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరీ దారుణమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మాట్లాడకపోతే ఏం చేస్తాం? మేము కూడా దాడులు చేస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? మా మీద కూడా దాడి చేశారు. 1000-2000 మంది మేము కోర్టుల్లో ఒక అడ్వకేట్స్గా మా వాదనలు మేము వినిపిస్తూ ఉంటే బయటకు రాకుండా మా కార్ల మీద దాడులు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకుంటాం? పోలీసులు దగ్గరుండి కొన్ని చోట్ల ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఒక పోలీస్ అధికారి అయితే ఈ రోజు వాళ్ళని వదిలేయంటే మరలా రేపు పొద్దున్న ట్రయల్కి వస్తాడు కదా, అప్పుడు కొట్టుకోండి అంటాడు. ఏం చేస్తాం? న్యాయవాదుల మీద దాడి, పోలీసులు, అసలు పోలీసుల మీద దాడి ఖండిద్దామంటే ఇదే పోలీసులు సాయికృష్ణ కేసులో చంపేసి బూడిద చేసి పక్కన పడేశారు. వ్యవస్థని ఖండిద్దాం, వ్యవస్థ కోసం అంటే అదే వ్యవస్థలో ఉన్న ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విధంగా తయారైతే ప్రజలు రేపొద్దున ఈ ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రులు, మంత్రులను చూసి దేవు నేర్చుకోవాలి. అలాంటి యువత రేపొద్దున రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే వీళ్ళ బూతులు నేర్చుకోవాలా, వీళ్ళు చేసే ఎదవ పనులు నేర్చుకోవాలా, ఏం మాట్లాడితే ఎక్కడ తప్పుగా ఉండి ఏ కేసులు పెడతారో అని చెప్పి భయం ఆందోళనలో చిన్న చిదగా నాయకులు, చిన్న పార్టీ నాయకులు కూడా ఉంటుంటే మరి ప్రజలు, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో మాట్లాడాడు కదా, లేకపోతే మీకు ఇష్టం లేకుండా తిట్టాడు కదా అని చెప్పి పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, ఇనగుదురులో కేసు, పాయికరావుపేట, గన్నవరం, ఇప్పుడు మరలా కొత్తవి విజయవాడ, ఏలూరు, నెల్లూరులో కూడా ఇతను రావణ్పై మరొక 3 కేసులు కూడా పెట్టారు. అంటే 8 కేసులు. ఒకవేళ ఇక్కడి నుంచి ఈయన బయటకు కానీ మరలా ఏ బెయిల్ మీద వస్తే ఏ పీటీ వారెంట్లో వేసుకుంటూ మరలా మొత్తం రాష్ట్రం అంతా తిప్పటానికి ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఇదా ప్రజలకు కావాల్సింది? ఇదా? ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి, దేశానికి ఒక పెద్ద నాయకుడిగా చూపించడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ కేసులు ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎన్ని స్కాములు జరిగాయి? ఎన్ని జీవోలు వచ్చాయి? అరే విశాఖపట్నం బీచ్ షాక్స్ అట, ఈ మందు దుకాణాలను కూడా తెచ్చేశారు. ఇది మరుగున పడిపోయింది, ఎవరికి తెలియదు. మనం ఇంకా ఇక్కడ కొట్టుకుంటూనే వస్తా ఉన్నాం ఈ సోషల్ మీడియా దీంట్లో పడి. మరి దానికోసం ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడితే ప్రశ్న, మేము మాట్లాడితే బూతుగా మీకు కనిపిస్తూ ఉందా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి ఆలోచించండి. మీతో పాటుగా 24లో నేను కూడా పోటీ చేశాను పిఠాపురం నుండి, గుర్తుంది కదా మిస్టర్ పవన్ కళ్యాణ్? ఒకసారి చూసుకోండి లిస్ట్. పంతో నానాజీ గారు మీతో పాటుగా 19లో నేను కూడా మీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నిన్న ఒక వీడియో చూశాను నేను, పంతో నానాజీ గారు ఏదో ప్రెస్ మీట్లో దళిత పార్టీ, జైభీం పార్టీ అని పెట్టావు కదా శ్రవణ్ కుమార్, ఏం చేసావు అని. నేను ఇప్పుడు చదివితే 1 గంట పడుతుంది. పంతో నానాజీ గారు మీరు ఒక 4-5 కేసులు కూడా పెట్టారు. డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు, ఆ కేసు ఆయనకైతే ఏం చేశారు మీరు, లేకపోతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఏం చేశారు, ఇంకో కేసులో ఏం చేశారని 4-5 కేసులు చెప్పారు కదా. మరి నాకు అనిపిస్తూ ఉంది ఎమ్మెల్యే అవ్వటం, మినిస్టర్ అవ్వటం అంటే చాలా కష్టమేమో అనుకున్నా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా ఎమ్మెల్యే నేను వచ్చే ఎలక్షన్లో అయిపోతానేమో అనిపిస్తుంది పంతో నానాజీ గారి మాటలు వింటే. వాడండి నానాజీ గారు. మీకు ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే పుస్తకం చదివినట్టు, పేపర్ చదివినట్టు చదివేశారు. మీరు చెప్పిన ప్రతి కేసులోని మేము ఆ కేసులు వాదించింది మేము. మరి ఎవరిచ్చారో స్క్రిప్ట్ ఒకసారి చూపించుకోండి. డాక్టర్ సుధాకర్ కేసులో సిబిఐ కేసు వేయించింది జడా శ్రవణ్ కుమార్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుని లోపడేసి సిబిఐకి వేయించింది జడా శ్రవణ్ కుమార్. మరి మీరు కేసులు ఏవైతే చెప్పారో అన్ని కేసులు మేము చేసినవి. మరి మీరు లిస్ట్ ఎవరు తేడాగా ఇచ్చారో ఒకసారి చూసుకోండి. జైభీం భారత్ పార్టీ, జైభీంరావు భారత్ పార్టీ మేము పెట్టి ఒక చిన్న పార్టీగా కొన్ని 100 మంది, 1000 మందిని సమూహంతో చాలా నెమ్మదిగా వెళ్తా ఉన్నాం. యంగ్స్టర్స్ మేము. 39 సంవత్సరాలు నాకు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ వయసు 60 సంవత్సరాలు చిల్లరా. మీ వయసు వచ్చేటప్పుడు ఎమ్మెల్యే అవుతామో ఎవరికి తెలుసు? నీకు అనవసరం. బడుగు బలహీన వర్గాలంటే నీకు అనవసరం.
మాట ఏది నోటికి వస్తే డైరెక్ట్గా అది ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరు అక్కర్లేదు, మంత్రి అక్కర్లేదు, అసలు ఏ స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే విషయం మర్చిపోయి ఇంకా నోటికి ఏది వస్తే అది బాంచింది నా కొడక, పొరపాటు ఇప్పుడు నేనంటే మా మీద కేసులు, మీరు అన్న మాట మీకు అప్పచెపితే మా మీద కేసులు. సరే ఆలోచించండి నానాజీ గారు. అదేవిధంగా అసలు ఎన్ని సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు రాష్ట్రాన్ని. అసలు సూపర్ 6 అని మీరు ఇన్ని పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలన్నీ అమలు చేశారా? అసలు మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇస్తానన్నారు, ఒక్క రూపాయిని ఇప్పటివరకు ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు లేక చస్తా ఉన్నారు. పిల్లలు మాట్లాడకపోతే, రోడ్లెక్కి మాట్లాడకపోతే ఏం చేస్తారు? రేపొద్దున రాజకీయాల్లోకి కూడా వస్తారు, బూతులు నేర్చుకుంటారు. మీరు మాట్లాడే మాటలు ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులు కూడా ఒకటి అడగాలి. ఒక కుటుంబం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మీద, మీడియా మీద, వ్యవస్థల మీద ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే వెంటనే అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం మీద మీతో మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవాలి, పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న జోసెఫ్ కేసు ఏదైతే ఉందో, అంటే ప్రశ్న ఛానల్ రావణ్ కేసు ఏదైతే ఉందో, ఆ కేసుని డీల్ చేసింది నేను ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారని తెలిసిన తర్వాత పిఠాపురం స్టేషన్కి వెళ్ళడం, పిఠాపురం స్టేషన్లో అక్కడ పోలీసు వారిని ఎఫ్ఐఆర్ కాపీ లేదా కంప్లైంట్ కాపీ అడగటం, అక్కడ మొదలైన ఈ కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అసలు రావణ్ ఏం మాట్లాడాడు, రావణ్ మాట్లాడిన మాటలు మంచివా, ఖండించాలా? వాటికి ముందుగా అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవి కూడా మాట్లాడాలి, ప్రజలు కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరీ ముఖ్యంగా అసలు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, ఈ భాష సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉందా, దానిలాగే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి ఏ విధంగా కేసులు కడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజల తరఫున మీతో మాట్లాడడానికి ఈరోజు నేను వచ్చాను. రావణ్ కేసు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు నా గురువు, నేను ఆయన ఫ్యాన్ని అని మొదలుపెట్టి ఈరోజు ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఉండడం జరిగింది. అసలు రావణ్ ఎవరు మాకు ఎలా తెలుసు? ఎందుకంటే జూన్ 28వ తారీఖున జై భీమరావు భారత్ పార్టీ, మా పార్టీ తరఫున దళిత క్రైస్తవ సమర సంకారం అని మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు అతిథిగా రావడం జరిగింది రావణ్ వచ్చి తన స్టైల్లో, తనకున్న వాయిస్లో, తనకున్న హావభావాలతో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే అనేక సమస్యలను తన వాయిస్ ద్వారా ప్రజలకు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. వెంటనే ఆ మాటలు ఖండించాలా లేదని నేను తర్వాత చెప్తాను. వెంటనే నెక్స్ట్ రోజున పిఠాపురంలో కేసు నమోదు, హైదరాబాద్ మన పోలీసులు వెళ్ళడం, ఆయన్ని తీసుకురావడం, అరెస్ట్ చేయటం, రిమాండ్కు ప్రయత్నించడం, అక్కడ మేము మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు వెంటనే విజయవాడ నుంచి రావటం, కోర్టుల్లో పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక కేసా, పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, మరలా ఎక్కడో మచిలీపట్నంలో కేసు, మరలా యలమంచిల్లో కేసు, ఇవన్నీ కేసులు పెట్టినా సరే సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన కేసులు బెయిలబుల్ కేసులు కాదు, ఈ బెయిలబుల్ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు కాదని ఆయా కోర్టు వారు వెంటనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జడా శ్రావణ్ కుమార్ వస్తూ ఉన్నాడు, బెయిల్ వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో రావణ్ను ఉపా కేసు పెట్టి
గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే నెల్లూరు రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే కేసులు వేయాలి, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేయాలి. మరి ఇదే లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి మాట్లాడితేనో, లేదా ఇప్పుడు మన పక్కనే ఉన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడితేనో, మరొకరు మాట్లాడితేనో ఇవే కేసులు వర్తిస్తాయా లేదా అని చెప్పిన తర్వాత అప్పుడు అక్రమంగా సక్రమంగా ఈ కేసులు పెట్టడం అనేది కూడా నేను ఖండిస్తాను. నిన్నటికి మొన్న మనందరం కూడా చూసాం, మీరందరూ కూడా కవర్ చేశారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకునేమన్నారు, బాన్చంద్ నా కొడక దమ్ముంటే రారా కాకినాడ రూరల్లో పోటీ చేయి. ఎటుపోతుంది? ఒక వ్యవస్థలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన జనసేన ఒక ఎమ్మెల్యే బాన్చంద్ నా కొడక అంటే సామాన్య ప్రజలు ఏం తీసుకోవాలి? అది ఏమైనా ఒక మంచి పదము, ఒక గౌరవ పదము ఆ విధంగా తీసుకోవాలా? అది భూత? మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అంటారు, నేను లాస్ట్ టైం ఎప్పుడైతే ఓడిపోయి ఉన్నానో, లేకపోతే 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నాను, మా నాయకుల మీద కొన్ని పదుల కేసులు కట్టారు అప్పుడు గవర్నమెంట్, కాబట్టే నేను బూతులు తిట్టానయ్యా అని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు బూతులు మాట్లాడవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మాల వేసుకున్నట్టుగా ఒక వస్త్రధారణ మార్చేసి బొట్టెట్టుకుని నీ ఇష్టం వచ్చిన స్టైల్స్లో రోజుకో డ్రెస్ వేసుకుంటా వచ్చి ఇప్పుడు నేను ఈ కబుర్లు చెప్తాను, అస్సలు ఎవరో తిట్టకూడదు, ప్రశ్నిస్తే వెంటనే మీ మీద కేసులు వేస్తా. ఎక్కడికి పోతాం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రి మీరు మర్చిపోయారేమో, మాకు గుర్తుంది. ఇప్పుడు కాబోయే హోమ్ మినిస్టర్ అని కూడా మీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం మాట్లాడాలి? మీరు ప్రభుత్వంలో లేకపోతే బూతులు వస్తాయి, ప్రభుత్వంలో ఉంటే రావు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే కేసులు వేస్తారు, దాడులు చేస్తారు. ఈ హెడ్డింగ్ నేను ఇవాళ ఎందుకు పెట్టానంటే దాడులు లేదా అక్రమ అరెస్టులు అని చెప్పి. ఈ రావణ్ దగ్గరికి వచ్చినప్పుడు, మొన్న రావణ్ అసలు సర్పవరం పోలీస్ స్టేషన్లో మనందరూ కూడా రావణ్ మీద దాడి అన్న. రావణ్ మీద ఎక్కడండి దాడి? పోలీసుల మీద దాడి. అది రావణ్ ఏమైనా సొంత కారు బండి మీద వెళ్తుంటే దాడి చేశారా? జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పోలీసుల మీద పోలీసు వెహికల్లో ఒక ముద్దాయి తీసుకుని వెళ్తా ఉంటే 10-20 మంది ఆఫీసర్లు ఉన్న చోట గుడ్లు రాళ్లతో వీళ్ళ నాయకులు దాడి చేస్తే మనం ఎటుపోతా ఉన్నాం. అంటే పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే నీ పార్టీ అధినేతగానో నువ్వు ఖండించు. ముఖ్యమంత్రిగా ఆయన ఖండించడు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ అసలు ఖండించడు. మరి ఎక్కడికి పోతుంది? ప్రజలు ఏమి నేర్చుకోవాలి? మాట్లాడాలంటే అంటే పద్ధతిగా మాట్లాడాలి. నేను దాని వరకు కూడా వస్తా. అంటే మాట్లాడితే పోలీసుల మీద దాడి, లేకపోతే లోపల ఎవరు ఉన్నారో అనవసరం. నువ్వు ఎస్పీలైనా, డిఎస్పీలైనా, ఎస్ఐలైనా, సీఎలైనా అసలు రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చిన దాడులు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి?